దత్తాత్రేయ గారు సమాధానం తీసుకుందాం. దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. అంటే ఉన్న అవకాశాన్ని, చెప్పేటువంటి అవకాశాన్ని, ప్రజల గురించి కొట్లాడేటువంటి అవకాశాన్ని వదులుకొని అంటే రాజకీయాల కోసం సభలను బహిష్కరిస్తారా? గుడ్ మార్నింగ్ అండి. మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి శుభాకాంక్షలు. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఒక వన్ మెన్ షో, ఒక పార్టీ ఆఫీస్ లో జరిగేటువంటి కార్యక్రమం లాగా ముఖ్యమంత్రి గారు తన ప్రసంగాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఓకే, ప్రధాన ప్రతిపక్షంగా మేము మాట్లాడుతున్న ప్రతిసారి హరీష్ రావు గారు స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. మేము ప్రభుత్వానికి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాం. మూసీ పైన ముందుకెళ్తామని అంటా ఉంది కదా, ఇప్పటి వరకు డిపిఆర్ ఏమైనా తయారు చేసిండ్రా, లేకపోతే ప్రీ రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నాయా? డిపిఆర్ లేకుండా డైరెక్ట్ గా పేదల ఇండ్ల పైన హైడ్రా పేరు మీద బుల్డోజర్లను పంపించి ఏ ప్రాతిపదికన కూల్చిండ్రు? లెక్క లేదు, పత్రం లేదు. ఎట్లా పడితే అట్లా మొత్తం ముందట ఖాళీ చేయాలని చెప్పేసి ఏ రైట్ తో మీరు ఇవాళ ప్రజల యొక్క జీవించే హక్కుని హరించిండ్రు? ప్రజలకు జీవించే హక్కు ఉంది. వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉన్నారా లేకపోతే బయట ఉన్నారా అని కాదు. వాళ్ళ దాంట్లో కొంత డబ్బులు సొంతంగా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇండ్లను సైతం కూల్చేసారు కదా. ఇప్పటి వరకు కూల్చిన ఇండ్ల లెక్కెంత, మీరు సేకరించిన భూముల లెక్కెంత, దాంతో పాటు మీరు చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు ఏంటి, మూసీ ప్రక్షాళన కోసం మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తామంటా ఉన్నారు, ఆ బడ్జెట్ లో ఉన్నటువంటి వివరాలు ఏంది, ఎట్లా సేకరిస్తారు మీరు బడ్జెట్ ని, భూములు ఎట్లా సమకూర్చుకుంటారు, ఏమేం చేస్తారు, అసలు మూసీ ప్రక్షాళన అనేటువంటి దేని పేరు మీద మీరు చేయబోతా ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అడిగే ప్రయత్నం చేస్తా ఉంటే మీరు మూసీ నదిలో ఉన్నటువంటి ఆ మురికి కంటే మీరు విషంతో వచ్చిండ్రు. ఇది ముఖ్యమంత్రి గారి భాష ఎట్లా ఉంది అంటే, అది అసెంబ్లీ అయినా అసెంబ్లీ బయట అయినా ఆయన నోటికి ఇక అసలు చెప్పాలంటే మేడం దేనితోని కడిగినా తక్కువే. అసలు ఇంత దుర్భషలాడేటువంటి ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మేము చూడలేదు. వ్యక్తిగత విమర్శలు, చావు భాష, భూతు పురాణం ఇవన్నీ మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వానికి దీనిపైన ఒక చిన్న క్లారిటీ అయినా ఉందా? ఒకసారి 1,00,000 కోట్లు అంటాడు, ఇంకోసారి 1,50,000 కోట్లు అంటారు, ఇంకో మంత్రి ఏమో 75,000 కోట్లు అంటాడు. అసలు డబ్బుల విషయమే మాట్లాడుతున్నారు తప్ప ఎన్ని ఎకరాల భూమి సమకూర్చాలనుకున్నారు, ఎన్ని వేల ఇండ్లను కూల్చిండ్రు, ఎంతమంది ప్రజలని గూడు లేని పక్షులను చేసిండ్రు. పోనీ గూడు లేని పక్షులను చేసినటువంటి వాళ్ళకు మీరేమైనా సొంతంగా ఒక కాలనీ ఏర్పాటు చేసి కట్టి వాళ్ళని 2013, 2014 దత్తాత్రేయ గారు, ఇప్పుడు ఈ సంక్రాంతి వరకు ఒక డిపిఆర్ పైన స్పష్టత వస్తుంది. సో దాన్ని బట్టి మాట్లాడదామని అంటున్నట్టున్నారు. మార్చి 31కి తొలి అంచనాలు ఉంటాయి. మామూలుగా మీరు వీటి గురించి అడిగారు కాబట్టి అంటే అంచనాలు ఉన్నాయా అంటే, సో వాళ్ళు మాట్లాడుతున్న విషయం ఇది. అంటే మార్చి 31 వరకు ఒక తొలి ఎట్లా ఫస్ట్ ఫేజ్ లో ఎట్లా వెళ్తాము, సంక్రాంతి లోపు డిపిఆర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అంటే చాలా తక్కువ టైమే. బట్ జోష్నా గారు 2026 మార్చిలో మేము డిపిఆర్ తీసుకొస్తాము, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిషన్ చేస్తామన్న ప్రభుత్వము 2025 మార్చి నుంచే ఏ ప్రాతిపదికన పేదలను ఇళ్లను కూల్చింది. ఇవాళ పేదలంటే దాంట్లో జీవించే ఆడపిల్లలు ఉంటారు, ప్యూబర్టీ అయినటువంటి ఆడపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ చదువులు డిస్టర్బ్ అయినాయి, వాళ్ళ ఆసుపత్రులు డిస్టర్బ్ అయినాయి, వాళ్ళ జీవించే హక్కు డిస్టర్బ్ అయింది, వాళ్ళకు వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు పోయినాయి. నువ్వు ఎంత మందిని డిస్టర్బ్ చేసినావు విదౌట్ డిపిఆర్? ఇక డిపిఆర్ లేనప్పుడు ఏ ప్రాతిపదికన పోయి ఏ రైట్ తోని వాళ్ళకు ఎస్ఎస్ కూల్ చేసినావు? ఇప్పుడు అసెంబ్లీలో చట్టమే కాలేదు, మూసివేతల పైన, మూసీ నది ప్రక్షాళన పైన నువ్వు ఎంత భూమి సమకూరుస్తున్నావో లెక్క తేలలేదు, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావో లెక్క తేలలేదు, ఎక్కడి వరకు నీ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ అవుతుంది, సెకండ్ ఫేజ్ అవుతుందో ఇంకా కన్ఫామే కాలేదు. అట్లాంటి కన్ఫామ్ కానప్పుడు నువ్వు ఎక్కడో వికారాబాద్ గుట్టల్లో ప్రారంభమైనటువంటి ఆ మూసీ నది పరివాహక ప్రాంతం అనేటువంటి మొత్తం సన్ సిటీ నుంచి మొదలుకుంటే లంగర్ హౌస్ నుంచి మొత్తం ఇక్కడికి వచ్చి అంబర్పేటలో లంకల దీవి అని ఉంటుంది, అంబర్పేటకి ఇక్కడనే మేము పోయి చూసినాం. పాపం గూడు లేని పక్షులను చేసేవి, ప్లేట్లు అన్నం వండుకునేటువంటి గిన్నెలు కూడా వాళ్ళని తీసుకుపోయేటువంటి అవకాశం ఏలే. అర్ధరాత్రులు బుల్డోజర్లు పంపి అర్ధనాదాలు చేసినాం, ఏడుపులు, పొడిబొబ్బలు. అసలు వాళ్ళు గూడు లేని పక్షులు అవుతుంటే హైదరాబాద్ రాష్ట్రం మొత్తం కూడా తల్లడిల్లి ఏడ్చింది. నేను గిదే అంటా ఉన్నా. ఇప్పుడు వాళ్ళకు పోనీ వీళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ చేసి ఇందిరమ్మ కాలంలో కట్టి పంపిర్రా? కేసీఆర్ గారు పంపంగా మిగిలినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పంపిర్రు. ఏ ప్రాతిపదికన పంపినరు? పునరావాస చట్టం ప్రకారం వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు? ఎవరికైనా ₹1 ఇచ్చిండ్రా? ఇచ్చినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏది తేలకుండానే ఎట్లా మీరు మూసీ నది పేరు మీద
పేదవాళ్ళని గుడిల పక్షులను చేస్తారు, పేదవాళ్ళని దత్తాత్రేయ గారు ఇల్లు లేని వాళ్ళని ఇవన్నీ చేస్తారు. ఇక్కడ మాట్లాడడం కాదు, మీడియా దగ్గర లేకపోతే అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ చెప్పారు, ఇవి ఓకే. బయట ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున మూసీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ప్రజా సమస్యలకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు, డౌట్ ఏం లేదు, మాట్లాడుతున్నారు. బట్ సభలో మాట్లాడేటువంటి అవకాశాన్ని వదులుకుంటున్నారా అంటే మైకిల్ కట్ చేస్తున్నారు కదా మేడం. బయటికి వెళ్ళిపోతున్నారు. సమావేశాన్ని బహిష్కరించడం అంటే ఇప్పుడు అక్కడ ఉన్నారు, పూర్తి స్థాయిలో అక్కడ ఉండి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రజలు చూస్తారు కదా, ఇవ్వట్లేదు అందుకోసమే బయటకు వస్తున్నారు అనేది. సో ఇవాళ చివరి సమావేశం, అక్కడ ప్రజెంటేషన్ నడుస్తూ ఉంటది, ఆ ప్రజెంటేషన్ కోసమే మీరు కూడా కొట్లాడుతోంది. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో కూడా ప్రజెంటేషన్ పెడతారంట. సో ఈ కొట్లాడేటువంటి మరి ఇది కూడా ఒక ప్రొజెక్షనే కదా ప్రజల ముందు మీది. ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రెండు భూ కేంద్రంగా జరగాల్సిన అంశాలకు చట్టాన్ని చేసుకున్నది చాలా పకడ్బందీగా, మెజారిటీ ఉంది కాబట్టి. అందుకోసమే ఈ 2 రోజుల అసెంబ్లీ సమావేశాలు పెట్టింది. ఒకటి, హైదరాబాద్ ని 300 కార్పొరేషన్స్ పరిధిలో 60 సర్కిళ్లు 12 జోన్స్ గా విభజించుకొని 300 కార్పొరేటర్స్ పరిధిని పెంచుకున్నది. దానికి ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. రెండోది, మూసి ప్రక్షాళన పేరు మీద మేము సుందరీకరణ చేస్తామని చెప్పేసి ఇదొక బిల్లు పెట్టే ప్రయత్నం చేసింది. ఇంకొక 2 బిల్లులు పెట్టింది, మెడికల్స్ సంబంధించినట్టు ఒకటి, ఇంకోటి ఏదో పెట్టింది. నేనేమంటున్నా మేడం, నువ్వు ఏదైనా బిల్లు పెట్టుకో, ప్రస్తావించు, కానీ నీకంటూ ఒక ముందు చూపు లేకుండా బయట ప్రజలు, సాధారణమైనటువంటి ప్రజలు డిస్కషన్ చేసుకున్నటువంటి అంశాలన్నీ నువ్వు ఒక ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు, నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దానికి ఎంత ముందు చూపు ఉండాలా, దాని గురించి ఎంత హోంవర్క్ చేయాలా, నువ్వు అసలు హార్డ్ వర్క్ చేయాలా, దాని మీద ఎలాంటి ఇంటలెక్చువల్స్ తో కలవడం కానీ మాట్లాడడం కానీ. ఇంతకుముందు మీరు అంటా ఉన్నారు జోష్నా గారు, మేము మూసీ విషయంలో కమిట్మెంట్ తో 32 STPలు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినాము. 45 ప్లాంట్స్ కి మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినాము, మరో 45కు. వాటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అసూరెన్స్ వచ్చిన తర్వాత వాటిని ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పినాము. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేసిన అంబర్పేట STP కావచ్చు, ఇక్కడ నాగోల్ దగ్గర ఉన్నటువంటి STP కావచ్చు, మన ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్, నాగోల్ సర్కిల్ లో ఉన్నటువంటి శిల్పారామం దగ్గర ఏర్పాటు చేసిన STP కావచ్చు, ఇవన్నీ మేము ఏర్పాటు చేసినాం. మూసీ సుందరీకరణ భాగంగా ఘన వ్యర్థాలని కానీ, లేకపోతే శుద్ధి చేసేటువంటి వాటర్ ని కానీ, ప్యూరిఫికేషన్స్ కానీ, వీటన్నిటి విషయంలో కమిట్మెంట్ తో మేము పనిచేస్తా ఉన్నాం. ఈ చిత్తశుద్ధి ఏం లేదు, ఏదో గాలి మాటలు మాట్లాడడం, ఒకసారి 150,000 కోట్లు పైసల విషయము, భూముల విషయం తప్ప